గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఉగ్ర రూపం దాల్చిందని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. నిన్న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం రాత్రి కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం తిరుపతిని నిన్న రాత్రి విడుదల చేశారు. విడుదలైన తిరుపతి, వేణు పాపారావులను ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు ఘనంగా సత్కరించారు. అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరని, ఉమ్మడి 10 జిల్లాల్లో గో బ్యాక్ మార్వాడి ఉద్యమం విజయవంతమైందని తెలిపారు. మార్వాడి దోపిడీ పైన త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా కొత్తపల్లి తిరుపతి పేర్కొన్నారు. జేఏసీగా మేము పిలుపు మేరకు మనకు అందరికీ స్వచ్ఛందంగా ఈ బంధుకు సహకరించారు. ఈ బంధుకు ఇప్పటికీ అయిపోలేదు. మేము ఈరోజు బంధు ఓకే సక్సెస్ఫుల్ జరిగింది. బట్ కార్యాచరణ ముందు మేము ఏం చేస్తామంటే పాత ఉమ్మడి జిల్లాలుగా మేము అందరికి తిరిగి మీటింగ్లు పెట్టి ఒక పెద్ద మీటింగ్, ఒక రౌండ్ టేబుల్ సమావేశం కావచ్చు, ఇంకా పెద్ద వీలైతే పెద్ద బహిరంగ సభ కూడా పెద్దమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మార్వాడీల ఉండే వాళ్ళ శాతమానం తగ్గించాలి, లేకపోతే వచ్చే వాళ్ళని తగ్గించాలి. వాళ్ళు మనకు తెలంగాణలో 85% మన వాళ్ళకే ఉండాలి. దాని ప్రకారము ప్రభుత్వము చట్టం తీసుకురావాలి. అంతవరకు మనము పోరాడతామని తెలియజేస్తున్నాను. ఇంకా దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. జిల్లాల వారీగా ఉన్న అందరికీ, అన్న వాళ్ళకు, ప్రతి ఒక్కరు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము థ్యాంక్స్ చెప్తున్నాం.